ఇప్పుడు అన్నింటికీ మూలమైన దాంట్లో గడుతున్నాడు. ఈ యోగ వాసిష్టం ఎక్కడ ప్రారంభమైందో తెలిసి ఇది వాల్మీకి రచన. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, రాముడికి 13 సంవత్సరాల వయస్సు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా అంతే. వాళ్ళ మధ్యలో ఒక్కరోజు తేడా ఉన్నా రాముణ్ణి లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా గౌరవించారో అందరికీ తెలుసు. జ్యేష్ఠుడే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెద్దవాడైన అన్నగారితో కోర్టుకి వెళ్ళి దెబ్బలాడుతున్నామంటే మనం ఎటువంటి వాళ్ళమో మనం ఆలోచించుకోండి. నాకు రావాల్సిందే నా సెంటు భూమి కోసం అన్నగారిని వేసి పారేస్తా అవసరమైతే. మళ్ళీ వీడే రాముడి గుళ్ళోకి వెళ్ళి నేను కోర్టులో నెగ్గేలా చూడమంటాడు. రాముడు నవ్వుకుంటాడు, ఊరి నీ దుంపదేగా, నేను మా భరతుడి మీద కేసెట్టలేదే, నువ్వు తెలివిగా కేసెడతావు నీ తమ్ముడి మీద, మీ అన్నగారి మీద, మీ అక్కగారి మీద. నా గుళ్ళోకి వచ్చి దండం పెడతావు, పైగా నేను మొక్కుకుంటా 100 కొబ్బరికాయలు నీ కాళ్ళ మీద కొడతా, కాళ్ళు పగిలిపోతాయి. నేను కోర్టులో గెలవాలి. ఎవడి మీద? తమ్ముడి మీద. తమ్ముడి మీద ఎందుకు కేసెడతావయ్యా? ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చెయ్యాలి. బయట వాళ్ళతో తగాదా వస్తే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వాళ్ళతో యుద్ధమేనా చెయ్యాలి. అదే భారతీయ సంప్రదాయం. బయట వాళ్ళతో వస్తే వేరు, మన ఇంట్లో వాళ్ళతో మనకి తగాదా వస్తే త్యాగం చేయాలి. అదే రామాయణం. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అర్థం. అది వెర్రర్థాలు చెప్పద్దు. ఇంట్లో వాళ్ళతో తగాదా వచ్చింది రాముడికి, త్యాగం చేసి అడవులకు వెళ్ళిపోయాడు. కైకతోనో భరతులతో గొడవ పెట్టుకోవాలి, తీసుకోండి వెళ్ళిపోయాడు. నెల తిరగకుండా రాజ్యమైన కాళ్ళ దగ్గరకు వచ్చింది. భరతుడు వచ్చి కాళ్ళమే పడ్డాడు, కైక సహా. అదే వేరే వాళ్ళతో తగాదా వచ్చింది భారతంలో. కృష్ణుడు ధర్మపక్షం వహించి 18 రోజులు గుర్రాలు తోలి గెలిపించాడమ్మా ధర్మాన్ని. నీ ఇంట్లో వాళ్ళతో నీకు తగాదా వస్తే త్యాగం చేయి. పాకిస్తాన్ వాళ్ళతో తగాదా వస్తే పుచ్చి ఎగరగొట్టే పట్టుకుని మన దేశం ఏమిటో వాడికి తెలియాలి, మన ప్రతాపం ఏమిటో వాడికి తెలియాలి. భారతదేశంలో రాష్ట్రాల మధ్యలో గొడవలు వస్తే సర్దుకుంటాం, పర్వాలేదు. నీళ్లు వాళ్ళు తీసుకొని మనం తీసుకొని, ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటాం, వారు మన సోదరు. పాకిస్తాన్ వాడితో సర్దుకోవడం, చైనా వాడితో సర్దుకోవడం మనకేం పనండి? ఎందుకు సర్దుకుంటాం? మన వాటా మనకి తేలాలి. చిన్న గోడ కూడా కట్టనీయం సరిహద్దులు, లేకపోతే వాడు రేపొద్దున చాలా కడతాడు. ఇక్కడ ఇవాళ గోడ కట్టాడు, రేపొద్దున మేడ కడతాడు. ఆ జాతీయ భావం ఉండాల్సిందే. అందుకే బయట వీధిలో కృష్ణయ్య, వీధిలో వాళ్ళతో పోరాటం వస్తే కృష్ణుడు ధర్మపక్షాన్ని నిలబడి గుర్రాలు తోలాడు. ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటే అర్థం అది. అటువంటి రాముడికి 13 ఏళ్ళు నిండాక అప్పటికే వేదశాస్త్ర పురాణ కథలన్నీ విన్నాడు. క్షత్రియ పుత్రుడికి అప్పటికే 12 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తయ్యేది. 13వ ఏడు ఆయనకి అప్పటికే వేదం నేర్చుకున్న కారణంగా ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేఘనానాస్తి కించన. ఏమిటిది? సయేవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయో ఆకాశమయ జ్యోతి క్రోధమయో అక్రోధమయ కామమయో అకామమయ తేజోమయో అతేజోమయ ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతదు ఇదం మయో అదోమయ తద్యథాకారీ యథాచారీ తథా భవతి పాపకారీ పాపో భవతి సాధుకారీ సాధుర్భవతి. ఇటువంటి అద్భుతమైన వేదోపనిషద్ వాక్యాలు విని రాముడికి ఒకరోజు రాత్రి నిద్ర పట్టడం లేదు. మంచం మీద దొల్లుతున్నాడు, పట్టు పరుపు మీద దొల్లుతున్నాడు మహారాజకుమారుడు. ఆయనకు వచ్చిన అనుమానం ఏమిటంటే, నేనెవరు ప్రజ్ఞం నాంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం అంటున్నా. నేనెవరు? నేను రాముడు కాదు, నేను దశరథనందనుడు అనేది మామూలు వ్యవహారం. అది స్కూల్ రిజిస్టర్లో పేరు రాయడానికి ఓ పేరు పెట్టారు. ఇది నేను కాదు. వేదం స్పష్టంగా చెబుతోంది. ఆ నేనెవరో నాకు తెలియనప్పుడు నేను పరిపాలనకి ఎలా పనికొస్తాను? మా నాన్నగారు రేపు ఎల్లుండో నాకు రాజ్యం ఇద్దాం అనుకుంటారు. నేను ఏం పని చేస్తాను ఇక్కడ ఆత్మజ్ఞానం లేకుండా అని రాముడికి నిద్ర పట్టక దొల్లుతున్నాడమ్మా. ఆధ్యాత్మిక తపన అంటే అలా ఉండాలి. మనకు దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు గుడి చుట్టూ తిరగడం కాదు ఇక్కడ పని లేకుండా. మళ్ళీ కాస్త సుఖం వచ్చేసరికి దేవుణ్ణి వదిలేయడమే. ఇంకా ఆధ్యాత్మిక తపన ఉంటే సుఖ దుఃఖాలతో నిమిత్తం లేకుండా జీవి ప్రతిరోజు తాపత్రయం పడుతూనే ఉంటాడు.
ఆ తపనకి ఆయనకి నిద్ర పట్టక అర్ధరాత్రి గుర్రం ఎక్కి వశిష్ఠ మహర్షి ఇంటికి వెళ్ళాడమ్మా. అది హిందూ మతానికి వేరే మతాలకి తేడా. అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోతారు, వేరే మతాల్లో వెళ్ళాడు. హిందువు గురువు దగ్గరికి వెడతాడు ఖచ్చితంగా, ఎక్కడికి వెళ్ళడు. బాధ్యత విడిచిపెట్టేవాడు హిందువు కాదు. కుటుంబ బాధ్యతలన్నీ చేయవలసిందే, మానడానికి వీల్లేదు. రాజకీయ బాధ్యత ఉన్నా చేయవలసిందే. ఎలా చేయాలో తెలుసుకోవడానికి అవసరమైన గురువులను సంప్రదించు, అంతేకాని వదిలేస్తానంటే ఎలాగా? అర్ధరాత్రి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయేటువంటి ఇది అటువంటి వాళ్ళు కాదమ్మా హిందువులు, వెళ్ళరు. ఎంత తపన ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎక్కడుండేది తెలుసుకోవాలి. అయోధ్యలో లేదు, రాజుగారి మందిరం పక్కన లేదు. రాజుగారి మందిరం పక్కనే వశిష్ఠుడి మందిరం ఉంటే వశిష్ఠుడు భోగలాలోచన అవుతాడమ్మా. ఆయన అరణ్యంలోనే ఉన్నాడు, ఆయన పూరిపాకలోనే ఆయన ఉన్నాడు. అక్కడ దర్భగడ్డి మోపు సమితలు తప్పితే ఏమీ లేవు. ఆవు పేడ ఎండిపోయింది. ఆ ఎండిన పేడను దాన్ని చితగొట్టుకోవడానికి ఒక చిన్న రాతి మొక్క ఉంది అక్కడ. అది ఆ రోజుల్లో మహర్షుల ఇల్లంటే. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపకృతానాం బర్హిషాం స్తూపమేతతు అని ముద్రారాక్షస నాటకంలో విశాఖదత్తుడు వర్ణిస్తాడు చాణక్యుని గృహాన్ని. ఒక మహారాజ్యానికి మంత్రి అయిన వాడు ఇల్లు ఒక పూరి పాక. ఆయనకి సమిధలు ఎండబెట్టడానికి చోటు లేక ఇంటి చూరు మీద ఎండబెట్టేట పైన. శరణమపి సమిద్భికి శుష్యమాణాభిరాభికి వినమిత పటలాంతం జీర్ణకుడ్యం దదర్శ. గోడలన్నీ ఉప్పురిసిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయట. నా ఇల్లు బాగు చేయించమని రాజును అడగలేదు చాణక్యుడు, ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అపూర్వమైన రాజనీతి పరిజ్ఞాన గ్రంథాన్ని, అర్థశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు బ్రహ్మజ్ఞాని. కాబట్టి చంద్రగుప్తుడిని రాజు చేశాక పూర్వం ఏ మంత్రి ఉన్నాడో ఆ రాక్షసుణ్ణే మంత్రిగా చేసి ఆయన అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాడు. నా దేశంలో మహర్షుల చరిత్ర అంతా అటువంటిదే, వారు ఏమీ ఆశించరు. అటువంటి వాడు వశిష్ఠుడు. అందుకని దూరంగా ఉన్నాడు. ఈ అర్ధరాత్రి 1 గంటకి రాముడు గుర్రం వేసుకుని వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. తపన గురువుని అలా అర్ధరాత్రి లేపకూడదు, కానీ ఆయన ఉండలేకపోతున్నాడు. గుబులు తలుపు కొట్టాడు. వెంటనే అర్ధరాత్రి తలుపు కొడితే ఏమంటాం మనం? కాలింగ్ బెల్ లేదు కదా ఆ కాలంలో. మనకి మధ్యలో అందులో చూసేది గాజు మొక్క కూడా ఏం లేదు. మరి హోటల్స్లో పెడతారు చిన్న గాజు, బయట వాడు ఎవడో తెలుసుకోవచ్చు. అటువంటివి ఏం లేవు అక్కడ. తలుపు కొట్టగానే ఆయన ఏమన్నాడు? నువ్వెవరో అన్నాడు. అది తెలియకే వచ్చాను అన్నాడు ఆయన. ఇది యోగ వాసిష్టం. అది తెలియకే వచ్చాను నేనెవరో నాకు తెలిస్తే ఇక్కడికి ఎందుకు రావడం? సమాధానం నువ్వెవరో అనగానే రామ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ. ఏదో మాటలు మాట్లాడలేదు ఇక్కడ. ఈ భావన ఉంటే రావడం ఎందుకు? తలుపు కొట్టగానే నువ్వెవరో అంటే అది తెలియకే వచ్చాను అన్నాడు. వెంటనే తలుపు తీశాడు వశిష్ఠుడు. ఒక శిష్యుడికి గురువు బోధ చేయాల్సిన సమయం ఏమిటంటే అతనికి తపన ఎప్పుడుంటే అప్పుడు అంతే. దానికి ముహూర్తాలు ఉండవు, వర్జ్యాలు ఉండవు, రాహుకాలాలు ఉండవు, యమగండాలు ఉండవు. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికే వాడు జ్ఞానం అడుగుతున్నాడు. జ్ఞాని అయిన వాడికి రాహుకాలం ఏమిటి, యమగండం ఏమిటండి నా తలకాయ పిచ్చి మాటలు చెబుతారు. కానీ ఆ జ్ఞానం మనలో ప్రవేశించే వరకే ఈ ముహూర్తాలు, ఏకాదశులు, రాకాదశులు అన్నీ ఉంటాయి. జ్ఞాని అయిన వాడికి ఇవన్నీ ఏమీ ఉండవు, అవధూత అంతే. వశిష్ఠునికి ఆసక్తి కలిగింది. కూర్చో అన్నాడు అంతే. అక్కడికక్కడే కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెడితే దశరథ మహారాజుకి ఈ విషయం తెలిసి, అక్కడ మీరిద్దరూ చెప్పుకుంటే లోకానికి ఎలా తెలుస్తుంది, రాజమందిరంలో చెప్పండి అన్నాడు. మన్నాడు వచ్చి కూర్చోబెట్టి 21 రోజులు 21 రోజుల్లో 32,000 శ్లోకాల బోధ చేశాడు. 21 days. మనకి సరిగ్గా దీక్ష మండలం అంటే 21 రోజులు. తర్వాత ఈ మధ్య 40 అంటున్నారు, కానీ వేదశాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం మండలం అంటే 21. ఎందుకంటే పుట్టిన బిడ్డకి కంట్లో పడేటువంటి ప్రతిబింబం తిరిగి అడ్డంగా పడకుండా మామూలుగా పడి మనుషులందరినీ గుర్తించేయడానికి 21 రోజులు పడుతుంది. మన హిందూ ఆచారాలు ఎంత గొప్పవో గమనించండి. సరిగ్గా 21వ రోజునే తొట్లో పడుకోబెట్టి పేరు పెడతారమ్మా. పేరు పెడతారు. 21వ రోజున బారసాలు చేస్తారు, పేరు పెడతారు. అంతకుముందు పేరు పెట్టినా వాడు గుర్తు పట్టలేడు. 21 రోజుల వరకు శిశువు కళ్ళు ఎలా ఉంటాయి అంటే మన ప్రతిబింబం తలకిందులుగా పడుతుంది, అలాగే ఉంటుంది. అమ్మ కూడా అంతే, నాన్న కూడా అంతే. వాడు గుర్తుపట్టలేడు. ఈ 21 రోజులు అయిన తర్వాత తలకిందులుగా పడే ప్రతిబింబం మామూలుగా చేసి అందిస్తుంది కంటి నాడి. అప్పుడు మనుషుల్ని గుర్తుపడతాడు. రోజు అలా కర్మ అమ్మే అని అమ్మ కనపడగానే ఏడుపు మాట్లాడతాడు. ఇక్కడ
ఆ మనుషుల్ని గుర్తుపడ్డవనే తత్వం 21 days 21 రోజులకు వస్తుంది. కాబట్టి మన పవిత్ర హిందూ మతంలో బారసాల అనే ఆచారం 21 రోజులకు పెట్టారు. అప్పుడు వాడికో పేరు పెట్టండి అన్నారు. ప్రతి ఆచారం వెనకాల మహత్తరమైన ఆధ్యాత్మికత ఉన్న ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అదేదో రాజమందిరంలో చెప్పండి అన్నాడు. వశిష్ఠుడు రాముడు రాజమందిరానికి వచ్చారు. లక్ష్మణ భరత శత్రుఘ్నుడు కూడా కూర్చున్నారు. ఈలోపు పిలిచినట్టుగా వచ్చాడు మహర్షి. ఎవరు? వశిష్ఠునికి బద్ధశత్రువుగా భావిస్తారు, కానీ పరమమిత్రుడు విశ్వామిత్రుడు వచ్చాడు. అప్పటికే బ్రహ్మర్షి మహాతపస్సు చేసి క్షత్రియుడై పుట్టి మహాతపస్సు చేసి బ్రాహ్మణుడుగా మారాడు. గమనించాలి, హిందూ వ్యవస్థలో ఉండే కుల వ్యవస్థ. నీ పుట్టుకను బట్టి కులం ఏర్పడదు ఖచ్చితంగా. గుణకర్మ విభాగశః అని భగవద్గీతలో చెప్పాడు. నీ చూసే వృత్తిని బట్టి నీ గుణాన్ని బట్టి కులాన్ని నిర్ణయించమని చెప్పాడు ఖచ్చితంగా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ శ్లోకానికి మలయాళ స్వామి విశేష వ్యాఖ్యానం చేశారు. మీరు చదువుకోండి, ఆయన గ్రంథాలు చదువుస్తూ. చిన్న పుస్తకం ఈ మధ్య రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వాళ్ళు వేశారు మలయాళ స్వామి గురించి, మలయాళ స్వామి చరిత్రను. అందులో కూడా ఇదే చర్చ, ఈ శ్లోకం మీదే చర్చ. పెద్ద వివాదాలన్నీ దీని మీద ఉన్నాయి. ఇందులో వివాదపడాల్సింది లేదు. భగవంతుడు చాలా స్పష్టంగా గుణకర్మ విభాగశః, గుణాన్ని బట్టి వృత్తిని బట్టి నిర్ణయించండి, కులాన్ని పుట్టుకను బట్టి నిర్ణయించడానికి వీలు లేదన్నాడు. మనం దేన్ని బట్టి నిర్ణయిస్తున్నామో అందరికీ తెలుసు. ఇది పొమ్మన్నా పోదు, ఇదో జబ్బులా వ్యాపిస్తుంది అందరికీ. ఇది పుట్టుకను ఎవరు మార్చలేరు కదండి. ఆలోచించండి, గుణాలు మార్చుకోగలరు, వృత్తి మార్చుకోగలరు, పుట్టుకను ఎలా మారుస్తారండి? మనం ఎంత మేధావులమైనా, ఎంత మందకొడి వెధవలమైనా మన తల్లిదండ్రులు మారిపోతారా? కానీ మనం మందకొడి వెధవలుగా ఉండకుండా మేధావులుగా ఉంటే మన బుద్ధి మారుతుంది, అంతే కదా. మనం చేసే పని కూడా మారుతుంది. మనిషి పని మారింది అంటే కులం మారినట్టే, మనిషి గుణం మారింది అంటే కులం మారినట్టే. ఇప్పుడు కులం ఎక్కడుందండి? గుణంలో ఉంది. కానీ అది భారతీయ వ్యవస్థ. ఎంత పొరపాటు అర్థం చేసుకున్నాం మనం, ఎంత మూర్ఖులమైపోయాం. మలయాళ స్వామి ఈ కుల వ్యతిరేక ఉద్యమాన్ని బతుకున్నంతకాలం నడిపించాడమ్మా. 1967, 62, 60 ఆయన పరమపదించే వరకు ఇదే ఉద్యమం కొనసాగించాడు. చాలా ప్రశాంతంగా, ఎవరిని ఒక్క మాట అనలేదు ఆయన. చచ్చినట్టు ఒప్పుకున్నారు. ధర్మం సత్యం చెబుతుంటే ఎందుకు ఒప్పుకోరండి? అందుకని క్షత్రియుడు కాబట్టి విశ్వామిత్రుడు తపస్సు చేసి బ్రాహ్మణుడయ్యాడు. ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా ఆయా గుణాలు అలవరుచుకొని ఆయా వృత్తులు చేసి ఆయా కులాల వారవని హాయిగా చెప్పుకోవచ్చు. అందుకు హిందూ ధర్మం అనుమతిస్తోంది ఖచ్చితంగా. ఎవ్వరి కులము శాశ్వతం కాదు, గుణం మాత్రమే శాశ్వతం. ఎంత గొప్ప కులంలో పుట్టినా వాడి బుద్ధి మంచిది కాదంటే వాడిని దోషిబారై అన్నారంతే. ఇక్కడ వాడు పుట్టుకను బట్టి వాడిని గౌరవించద్దు. ఎటువంటి కులంలో పుట్టినా గుణం మంచిదైతే వాడి కాళ్ళకి దండం పెట్టమని చెప్పారమ్మా. చండాలోస్తు సతుద్విజోస్తు గురువృత్యేష మనీషామమ, శంకరాచార్య ఉదాహరణ. చండాలోస్తు సతుద్విజోస్తు గురువృత్యేష మనీషామమ బ్రహ్మైవాహం ఇదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చేతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురువృత్యేషా మనీషా మమ. అద్వైత పరబ్రహ్మ జ్ఞానం ఉన్నవాడు ఏ కులంలో పుడితే నాకే నేను వాడికి పాదాభివందనం చేస్తున్నాను అని చెప్పిన ఏకైక ఆచార్యులు శంకరాచార్య స్వామి. ఏం తెలుసును మనకి హిందూ ఆచార్యుల గురించి, వారి ధర్మాల గురించి? వారికి కులం అంటగట్టాం. ఆయన పేరు శంకరుడు కావడం వల్ల శైవం అన్నారు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఆయన 72 స్తోత్రాలు రాశారు. అందులో 50 విష్ణుమూర్తి మీద ఉన్నాయి, లెక్కెట్టుకోండి. శంకరాచార్య స్వామి 153 రచనలు చేశారు. 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు, మొత్తం కలిపి 153. ఇందులో 72 స్తోత్రాల్లో 40-50 వరకు విష్ణుమూర్తి మీద ఉన్నాయి. కనకదారాస్తవం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, నారాయణ స్తోత్రం, గోవిందాష్టకం, ఎన్నున్నాయమ్మా, ఎన్నున్నాయి. ఆయన పట్టుకుని శంకరాచార్య అని పేరుండవు. ఆయన శివుడండి, ఆయన మాకు కుదరదు, మాకు ఆయన ఆచార్యుడు కాదు, మార్చేనండి. ఇది మనుషుల అజ్ఞానం. అంతా దేవుడి గురించే మాట్లాడతారు. మళ్ళీ ఇక్కడ అంతా దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు. ఆ దేవుళ్లలోనే కులాలు విభేదాలు పెట్టేసి వైష్ణవులు, శైవులు, శాక్తేయులు అది ఇది పెట్టేసి పెడగొట్టేసే వాళ్ళని ఎవరు బాగు చేస్తారండి? అందుకే నేను ఒక మాట చెబుతానమ్మా, జీవుడంటే దేవాంతకుడు, దేవుణ్ణి కూడా చంపగలిగిన గొప్ప మనిషి జీవుడు. వీడు బాగుపడకపోగా వాడిని నాశనం చేసేస్తాడు.
నువ్వు ఒప్పుకోవలసిందే. నీకు ముద్ర వేస్తాం, నీకు అది పెడతాం, ఇది పెడతాం, నీకు ఈ నైవేద్యం పెడతాం. కుదరదు. ఈ దండ వేసుకుంటేనే దేవుడు కనపడతాడు, ఇంకో దండ ఎత్తే కనపడ్డావు. ఈ ముద్ర ఉంటేనే దేవుడు కనపడతాడు, ఇంకో ముద్ర ఉంటే కనపడ్డావు. ఈ గుళ్ళో కడితేనే దేవుడు ఇంకో గుళ్ళో ఉంటే కనపడ్డాడు. మొత్తం అజ్ఞానాన్ని ఇప్పటికీ 21వ శతాబ్దంలో వ్యాపింపజేసే మహానుభావులు ఉన్నారు. భగవంతుడు మన్నించునుగాక వారి పాపాన్ని. ఇప్పటికి జరుగుతాం. దానికి విరుగుడు యోగ వాసిష్టం అమ్మ, దానికి విరుగుడు యోగ వాసిష్టం. రోగ వాసిష్టం అయిపోయిన ప్రపంచానికి ఏకైక ఔషధం యోగ వాసిష్టం. ఖచ్చితంగా మొత్తం ప్రజలందరిలో వ్యాపించిన ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల అహంకారాల జబ్బులన్నిటికీ జిందా తెలిసిమాత్రగా సర్వ రోగ నివారణి యోగ వాసిష్టం. నువ్వెవరో నువ్వు తెలుసుకో, ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అని ఆయన. క్షత్రియుడైన విశ్వామిత్రుడు తపస్సు చేసి బ్రాహ్మణుడు అయ్యాడు, అవలేదా? ఆయన బ్రహ్మర్షి అన్నారు. వశిష్ఠుడు ఏమన్నా అడ్డుకున్నాడా? ఇది లెక్క. అందుకని అటువంటి విశ్వామిత్రుడు రాగానే ఓ చిత్రం జరిగింది యోగ వాసిష్టంలో. ఆయన చేతిలో కమండలం ఉందండి. దాన్ని చూశాడు అక్కడ ఒక ఆయన. స్వామి, మహారాజ్యాన్ని విడిచిపెట్టేశారు. విశ్వామిత్రుడు రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. గాధీయుడు కదా, గాధీసుతుడు. మహారాజ్యాన్ని విడిచిపెట్టేశారు, భార్యా పిల్లల్ని విడిచిపెట్టేశారు, సంతానాన్ని కూడా పట్టించుకోలేదు, ఈ కమండలాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారేమండి అన్నాడు. ఆయన చెప్పాడు సమాధానం. అనంత జీవిత దశా సఖీమేకామక అమ అనంత జీవిత దశా సఖీమేకాం అమన్ అపాంసులాం అనంత జీవిత దశా సఖీమేకాం అనిందితాం ధారయంతం కరే శ్లక్ష్ణాం కుండీం అమ్లానమానసక కుండీం అమ్లానమానసాం అనంత జీవిత దశా సఖీమేకాం అనిందితాం కరధారయంతం కరే లక్షణం కుండీం అమ్లానమానసాం అన్నాడు ఆయన. ఏమయ్యా, అనంతమైన నా జీవితంలో నాకు ప్రియురాలుగా నాతో పూర్తిగా ఉన్నది ఈ కమండలం ఒకటేనయ్యా అన్నాడు ఆయన. ఆయన ప్రియురాలు ఎవరంటే కమండలం అంట. అనంత జీవిత దశ సఖీం. సఖీ అంటే ఏమిటంటే గర్ల్ ఫ్రెండ్. అందుకని నా జీవితం అంతా నాకు ప్రియురాలుగా నాతో కూడా ఉన్నది ఈ కమండలం ఒకటేనయ్యా. మన ఋషులు బట్టలు కూడా చాలా తక్కువ కట్టుకుంటారు. కింద చిన్న గుడ్డ, పైన మహా ఉంటే ఒక ఉత్తరీయం, లేకపోతే అది కూడా ఉండదు. కానీ 2 విషయాలు వదలరండి. ఒకటి యోగదండం, 2 కమండలం. ప్రతి ఋషికి ఉంటాయి. కమండలం ఉంటుంది, యోగదండం ఉంటుంది. కమండలం ఎందుకో తెలుసా? ధ్యానాలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, ఉపవాసాలు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాళ్ళమ్మ. కటిక ఉపవాసాలు ఎప్పుడూ చేయకూడదు. 2 గంటలకు ఒకసారి 1 గ్లాసు నీళ్లు తాగాలి ఖచ్చితంగా ఉపవాసం. దానికి దోషం ఏమీ లేదు. సలిలభక్షణంబు సమ్మతంబు అని భాగవతంలో చెప్పారు. ఉపవాసం చేస్తున్నామంటే 2 గంటలకు ఒకసారి 1 గ్లాసు నీళ్లు తాగాలి. ఇంకా మళ్ళీ అన్నం మానేసాం కదా అని చపాతీలు, ఇడ్లీలు కొట్టేయకూడదు ఇక్కడ. అంతకంటే డబల్ అయిపోతుంది ఇది. కానీ మనిషి నీరసించిపోతాడు. మనిషి ప్రాణం నిలబడడానికి అన్నం కంటే కూడా ముఖ్యమైనది నీరు. నీరుంటే ప్రాణం నిలబడదు. అందుకని ఋషులు కమండలంలో నింపుకున్న నీళ్లు ఎప్పుడూ దగ్గర పెట్టుకునేవారు. కమండలాన్ని శిష్యులు కూడా మోసం ఇచ్చి, ఆ శిష్యుడు ఎక్కడికో పోతే నీళ్ళు అలాగా అందుకే పట్టుకునేవారు అంతే. ఈ యోగదండం ఇలా పెట్టుకునేవారు. ఇది మనకి నాటకాల్లో కూడా ఋషులు కనపడితే యోగదండం, కమండలం 2 ఉంటాయి ఖచ్చితంగా. అంచేత ఎప్పుడు ఎందుకో తెలుసా? వీళ్ళకి అంత ప్రాణం మీదకి వచ్చినప్పుడే ఆహారం స్వీకరిస్తారు, మామూలుగా స్వీకరించరు. ఆ ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా కమండలంలో కొద్దిగా 2 పుడిసెలలు, 2 దోశలు కాదు. పుడిసెలు అంటే ఇది పుడిసిలి అంటారు దీన్ని, తెలుగు మాటలు పోయే. ఇది దోశెడు, ఇది చారెడు. ఇది దోశెడు కాదు, ఈ 2 కలిపితేనే దోశెడు. దోశెడులో సగం చారెడు. చారెడు గింజలు ఎమ్మ అంటారు చారెడు. చారెడులో సగం పుడిసిలి. ఇది పుడిసిలి. అందులో కూడా తక్కువ ఆచమనం అంతే. ఈ తెలుగు మాటలు పోయే పుడిసిలి అంటారు. పుడిసెడు నీళ్లు తాగుతారు ఇలాగా. ఓ 3 గంటలు బతుకుతారు. మళ్ళీ ప్రాణం పోతుందంటేనే మళ్ళీ తాగుతారు, లేదా తాగడం. అంత నిష్టగా తపస్సు చేసేవారు. అంతేగాని నా జీవితం అంతా నాతో ఉన్నది ఈ కమండలమే కదయ్యా. ఏకాం, ఇది ఒక్కటే. అనిందితాం, ఇది ఎప్పుడు నన్ను నిందించలేదు, నేను దాన్ని నిందించలేదు. చాలా అలాగే, నేను ఎన్ని నీళ్లు పోసినా అలాగే ఉంది, మొత్తం తాగేసినా అలాగే ఉంది, సుఖ దుఃఖాలన్నీ భరించింది. అనిందితాం. మనతో ఉండేటువంటి మనుషులు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు ఎవరైనా అలా ఉంటారండి. ఓ మాట అంటే కోపం వచ్చి తిరగబడతారు.
ఏమీ అనకపోతే మనం చాలా గొప్పవాళ్ళం. 10 ఏళ్ల కుర్రాన్ని మీరు అడగండి మీ నాన్నగారి గురించి మీ అభిప్రాయం చెప్పాలని. మై ఫాదర్ ఈజ్ రోల్ మోడల్, లోకల్ మోడల్. మా నాన్న చాలా గొప్పవాడు అంటారు. ఎందుకంటే ఈ సన్నాసికి వాళ్ళ నాన్న తప్పితే ఎవడూ తెలియదు. స్కూల్లో కూడా హీఈజ్ యువర్ రోల్ మోడల్ అంటే మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్, హీఈజ్ ఏ కలెక్టర్ అని ఉపన్యాసం ఇస్తాడు ఇక్కడ. ఈ తండ్రి ఏమనుకుంటాడు, మా అబ్బాయికి నేనంటే ఎంతకంటే పిచ్చివధవలేడు, వాడికి ఇంకెవడూ తెలియక వాడిని అనుకుంటున్నాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం చెప్పంటే మా నాన్నగారు గొప్పవాళ్ళకి కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవంటే. ఎందుకంటే వీడు గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది, వీడు బుద్ధి మారిపోయింది. కొన్ని విషయాలు తెలియవంటే ఈ ప్రేమలో వ్యవహారాలు పెద్దవాళ్ళు ఒప్పుకోరండి, చాలా కష్టం అండి దాంట్లో. ఎందుకని వీళ్ళు మారిపోయాడండి మనిషి. అందుకే లోకంలో ఏ బంధాన్ని నమ్మడానికి వీలు లేదమ్మా. ఆత్మబంధం ఒక్కటే నిజమైన బంధం, ఇంకే బంధాలు ఉండవు. నీ ఆత్మను నువ్వు తెలుసుకోగలిగితేనే నువ్వు నిలబడగలుగుతావు జీవితంలో. ఇంకే బంధం మీద నాకు మా ఆయనే ప్రాణం, మా ఆవిడే ప్రాణం, ఇవన్నీ సినిమా డైలాగులు తీసిపారే. సినిమాలో పనికొస్తాయి, ఇవన్నీ జీవితంలో కుదరవు. ఎవ్వరు ప్రాణం కాదు, అపానం కాదు, అందరూ అపానాలే తీసి. ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళని సంతోషపెట్టడానికి పనికొస్తామా, నిజం కాదు అది. భర్త చనిపోగానే భార్య, భార్య చనిపోగానే భర్త, పిల్లలు చనిపోగానే తల్లిదండ్రులు ఎవరూ చనిపోవట్లేదు. చనిపోయినా ఉపయోగం ఏం లేదు, వాళ్ళు ఏం రారు కదా. ఎందుకు, మూర్ఖత్వం తప్పితే ఉపయోగం ఏం లేదు. అది కుదరదు. అది మిగిలే బంధం ఆత్మబంధం. ఆత్మకి బంధం ఏమిటి, నువ్వే, అదే నువ్వు. బంధం ఏమిటి, అది ఒక్కటే. అందుకని ఏకాం అనిందితాం ధారయంతం కరే. అందుకే ఆయన ఎప్పుడు పట్టుకున్నాడు. ఆ ఆపద వచ్చినప్పుడు మరీ ప్రాణం పోతుంటే కొద్దిగా నీళ్లు తాగి మళ్ళీ తపస్సు చేసేవాళ్ళు. అంత నిష్టగా భగవంతుడి గురించి తపస్సు చేస్తే భగవంతుడు కనిపిస్తాడు. మన ఊరికి నేను కాశీ వెళ్ళా, మళ్ళీ రామేశ్వరం వెళ్ళా, ఈ నీళ్ళు అక్కడ పోసా, ఆ నీళ్ళు ఇక్కడ పోసా. ఎవడు పోయమనండి నేను? ఎందుకు తిరగడం అంతా? అసలు అది ఎందుకు చెప్పారో మనకు తెలియదండి. ఇది పుణ్యం అంటే పుణ్యమేం లేదమ్మా, దేశభక్తి. అది కాశీ ఉత్తర సరిహద్దుల్లో ఉంది, ఉత్తర భాగంలో. రామేశ్వరం దక్షిణ సరిహద్దులో ఉంది. యావత్ భారత జాతి ఒక్కటే అని చెప్పడానికి పెట్టారమ్మా ఆచారం. అది చెయ్యాలి, ఆ పని చెయ్యాలి. ఏది ఉద్దేశంతో చేయాలి? మై ఇండియా ఈజ్ వన్ అని చెప్పడం కోసం చెయ్యాలి. రామేశ్వరంలో పోసాక నేను నీళ్ళు వేసుకున్నాను, నీ నీళ్ళు వేసుకోవడానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏదో కబుర్లు చెప్పక. ఎందుకంటే మన స్వార్థమే, దేశం అక్కర్లేదు మనకి. అది దేశం కోసం పెట్టారు. అది ఈ దేశంలో పుణ్యక్షేత్రాలకి, పుణ్యపురుషులకి, పుణ్యస్థలాలకి, పుణ్య గ్రంథాలకి తేడా ఏముండదమ్మా. దేశభక్తి దైవభక్తి రెండు ఒకటే. నీ ఒక్కళ్ళ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు అది దైవభక్తి కింద అనిపిస్తుంది. మొత్తం దేశం గురించి ఆలోచిస్తే అదే దైవం, అంతకంటే అదే దైవం. మొత్తం దేశం గురించి ఆలోచించు, అందరూ ఏమైపోతారని ఆలోచించు. దేశభక్తి దైవభక్తి తేడా లేదండి. దేశం అనేసరికి మనం ఏమనుకుంటాం, అది ఎవరో రాజకీయ నాయకులు చూసుకుంటారు, మనకెందుకు? మరి ఎవరు దేశం ఎవరు చూడాలి? నీ గురించి కాకుండా నీ పక్కవాడి గురించి ఆలోచించడమే దేశభక్తి, అదే దైవభక్తి. నీ స్వార్థంతో ఆలోచించకపోతే నువ్వు జీవుడివి, 10 మంది గురించి ఆలోచిస్తే నువ్వు దేవుడివి, అంతకంటే ఏం లేదు ఎక్కడ. చెబుతున్నది అదే. అందుకని ధారయంతం కరేశ్ లక్షణ అటువంటి కమండలాన్ని ఆయన ధరించట చేతుల్లో. కుండీం అమలాన మానసాం అన్నాడు. భౌతికంగా చెప్పాలంటే అమలాన మానసాం, దాని మనస్సులో కాలుష్యం లేదు అన్నాడు. ఎవరి మనస్సులో కాలుష్యం లేదో వారే యోగ వాసిష్టం వినడానికి అర్హులు, అంతే లెక్క. ఆ కుండీలాగే మనం ఉండాలి. ఇంతకీ మన కాలుష్యం ఎక్కడుందండి? అమలాన మానసాం, మనస్సులో ఉంది. ఆ మనస్సు ఎటువంటిదో చెబుతున్నాడు. చిత్తం కారణవర్ధానాం తస్మిన్ సతి జగత్రయం తస్మిన్ క్షీణే జగక్షీణం చికిత్స్యం ప్రయత్నతక. వేదాంతం నేర్చుకోవడం ఎంత కష్టమో అంత తేలిక, ఎంత కష్టమో అంత తేలిక. దయచేసి జాగ్రత్తగా గమనించండి నా మాటని. ఎంత కష్టమో అంత తేలిక. నువ్వు శ్రద్ధ చేస్తే ఇంతకంటే తేలికైంది ఇంకోటి లేదు. ఒక్క క్షణం అశ్రద్ధ చేసినా ఇంతకంటే కష్టమైంది ఇంకోటి లేదు. ఈ శ్రద్ధ అంతా ఎక్కడ చేయాలి? మూలంలోకి వెళ్ళాలి. మనకి ఏ విషయం వచ్చినా మూలంలోకి వెళ్ళాలి. ఇంట్లో సమస్య వచ్చినా సరే మూలంలోకి వెళ్ళండి. మూలకెళ్ళి కూర్చొని ఎడుతూ కూర్చోద్దు. మూలంలోకి వెళ్ళాం, మనం మూలకెడతాం. మూలకెళ్ళి ఓ తుడి చేసుకుని ఏడి చేసేసి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఏడిపించి మన శని వాడికి కూడా అంటిస్తాను. ఇక్కడ మూలంలోకి వెళ్ళాలమ్మా, మూలకెళ్ళద్దు. సమస్యకు కారణం ఎవరు? వాళ్ళతో చర్చించు. కొడుకుతో సమస్య వచ్చింది, కూతురుతో సమస్య వచ్చింది, వాళ్ళతోనే చర్చించండి.
చర్చించడం మానేసి మేనత్తెవరో తోడుకోళ్ళలో ఆడపడుచు తోడళ్ళు మేనళ్ళో వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఏమ్మా అంతా బాగున్నారా అంటే అంతా బాగానే ఉన్నాం అన్నయ్య మీ మేనకోళ్ళు ఈ మధ్య అదో రకంగా ఉంది. ఆయనతో ఎందుకమ్మా ఈ గొడవ? నీ కూతురుతో తేడా వస్తే నువ్వు కూర్చోబెట్టరాదా? మాట్లాడు, తెలిపోతుంది. దమ్ము లేదు, ధైర్యం లేదు. కూతురు ఏమైనా చేసేసుకుంటుందేమో, చేసుకొని ఏం చేసుకుంటూ చూద్దాం. అక్కడ నువ్వు గారాబంతో దువ్వుతూ కూర్చుంటే చేసుకుంటానని బెదిరిస్తారమ్మా. ఎవరో చేసుకోరు, ఇక్కడ ఎవరు చేసుకోరు. వెనకడకో బావగారు ఉన్నట్ట. బావగారు అంటే అర్థమైంది కదా, అక్కగారు బావమరిది కూడా ఉన్నారు, అందుకే బావగారిని మొదలెట్టాం కథ. ఓ బావగారు ఉన్నాడు, ఆయన అరుగు మీద కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు. సాయంత్రం ఈ అక్కగారు వచ్చింది. ఈ చేసుకుని ఆయన సంధ్యావందనం చేసుకోనికుండా ఏమిటోనండి మీరు ఎంతసేపు సంధ్యావందనాన్ని కూర్చుంటారు, మా మరదలు ఏడుస్తోంది, మా తమ్ముడు అస్తమానం సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను, సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను, సన్యాసం పుచ్చుకుంటాను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ మధ్యన 4-5 ఏళ్ల బట్టి ఇదే గోల. మా మరదలు ఏడుస్తోంది, 2 పిల్లలు ఉన్నారు, ఏమైపోతారంటే ఈయన అన్నట్టు ఈ బావగారు, ఇగో ఒక్క మాట గుర్తుపెట్టుకో, వెళ్ళిపోతానని 10 సార్లు అనేవాడు ఎప్పుడూ వెళ్ళాడు, వెళ్ళేవాడు నీకు చెప్పడు, అది ఖాయమన్నాడు. అంతే అంటారా? మరి వెళ్ళిపోయేవాళ్ళు ఎలా ఉంటారండి అంది ఈవిడ. అంటే వెంటనే ఆ దండం మీద ఒక కాషాయం కొట్టు ఉంది కదా, అది అందుకో అన్నట్టు. అందుకుంది వెరిమొహం, అది ఇచ్చింది. ఈ అంగాస్త్రం అవతల పారేశాడు, ఆ కాషాయం కట్టుకున్నాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి అన్నాడు. వెళ్ళిపోవడం అంటే ఎలా ఉంటుంది? మళ్ళీ పిలవక పో అని చెప్పాడు. చచ్చింది ఈవిడ. తమ్ముడు సంసారం ఎవరన్నా ముందు ఈవిడ సంసారం పడేయింది. వెళ్ళిపోయేవాడు చెప్పడు, చెప్పేవాడు వెళ్ళాడు. కంగారు పడకాల. నేను ఏమన్నా చేసుకుంటా అన్న పిల్లాడితో తండ్రి ధైర్యంగా, తల్లి అన్నదేమో, తండ్రి ఏమన్నా చేసుకోరా, ఇగో ఓ తాడోటి గట్టిగా పోతట అని చెప్పాలంతే. ఇక్కడ వాడు చేసుకోడు. ఈ వేళ చేసుకొని ఏమా ఒళ్ళు మండి మాట్లాడుతున్నాను నేను, యోగ వాసిష్టం చదివిన వ్యక్తిగా. దుర్వ్యసనాల పాలైన కొడుకుతోనో కూతురుతోనో జీవితాంతం ఏడవడం కంటే 10 రోజులు ఏడవడం మంచిదేనమ్మా. వదిలిపోయింది గొడవ, అదే ధైర్యం. వాళ్ళ కోసం కాదు మనం బతికేది, పిల్లల కోసం కాదు, భార్య కోసం కాదు, భర్త కోసం కాదు, ఎవ్వడి కోసం కాదు. నువ్వు బతుకుతున్నది నీ ఆత్మ కోసం మిత్రమా, నీ ఆత్మ కోసం, ఎవ్వడి కోసం కాదు. ఇక్కడ నవా హరే మైత్రేయి పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవా హరే మైత్రేయి జాయాయై కామాయ జాయా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా హరే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. నవా హరే మైత్రేయి విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవా హరే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మావారే ద్రష్టవ్యో మంతవ్యో శ్రోతవ్యో నిదిధ్యాసితవ్యః మైత్రేయీ. ఇది ఉపనిషత్తు. భార్య భర్తను ప్రేమిస్తుందంటే ఆవిడ కోసమే, భర్త కోసం కాదు. ఈ నాటకాలు నమ్మాల్సిన అవసరం లేదు. భర్త భార్యను ప్రేమిస్తున్నాడు, ఇట్స్ జస్ట్ సినిమా డైలాగ్, నమ్మాల్సిన అవసరం లేదు. వాడికి 100 అవసరాలు ఉన్నాయి ఈ అమ్మాయితో, అందుకని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటే అందంగా ఉంది కాబట్టి ప్రేమిస్తున్నాడు. రేపొద్దున మూతి వంకరైతే వదిలేస్తాడు. ప్రేమకి షరతులు ఉండవు. యువతరం మాట్లాడుతున్న ప్రేమ కాదు, కామం. అది ఇష్టం. ఇష్టాన్ని ప్రేమ అంటారు ఏంటంటే బుద్ధి లేకుండా. ప్రేమ అంటే సమస్త జీవరాశిని ప్రేమించడం. కొడుకుకి కుక్కకి భేదం తెలియని స్థితి నీకుంటే నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. దాన్ని ప్రేమ అంటారు. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, వాడి కోసమే నేనంత, దీన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ధృతరాష్ట్రుడికి నీకు తేడా లేదు. మన ఇష్టాలను పట్టుకుని మనం ప్రేమ అంటూ ఉంటాం. ఇక్కడ ఒక గోంగూర బస్సులు ఉంటే ఇంక అన్నంలో నాకేం అక్కర్లంటే వీడు సన్నాసి, వీడు గోంగూర బస్సులకు లొంగిపోయే రకం. వీడికి విషం కలపాలంటే గోంగూరలోనే విషం కలిపేసి పోగొట్టేయచ్చు. ఇది బలహీనత, బలమా చెప్పండి ఇక్కడ? అని గోంగూర పచ్చడి తప్ప ఇంకేం తినరండి. అది బలం కాదమ్మా, బలహీనత. రేపొద్దున వీడిని లేపేదలుచుకున్నాడు, గోంగూర పచ్చడిలో విషం కలుపుతాడు ఇక్కడ. అది బలహీనత. ఏమున్నా తింటా, ఏం లేకపోయినా తింటా, అది బలం. అలా ఉండాలి. అది బలం. వేదాంతం అంటే అది. వేదాంతం అంటే క్షురశ్యధారా నిశిత దురచ్చయ దుర్గం వదంత కవయో వదంతి. కత్తి అంచు మీద నడవడం ఇది. తారు రోడ్డు మీద నడవడం కాదు, కత్తి అంచు మీద నడవడం. ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ బంధము మనని కబళించడానికి వీల్లేదు. అందరికీ మనతోటే అవసరాలు ఉండాలి. ఎవరితోనూ మనకి అవసరం ఉండకూడదు. అదే వేదాంతం. అప్పుడే నువ్వు హాయిగా ఉండగలుగుతావు.
నీ పనులన్నీ నువ్వు చేసుకోవాలి, నీ అవసరాలన్నీ నువ్వే తీర్చుకోవాలి. అందరూ ఇల్లు తాళం వేసి వెళ్ళిపోతూ నిన్ను ఒక్కడిని లేదా నిన్ను ఒక్కతిని ఉండమంటే చాలా సంతోషం, మీరు వెళ్ళిపోండి అని జపం చేసుకోవాలి. నన్ను తీసుకెళ్లకుండానే అందరూ వెళ్ళిపోతున్నారు, ముసలాళ్ళు అయితే ఇలాగే. ఈ సాగతీయత వద్దమ్మా, నీ అదృష్టం అది. అందరూ వెళ్ళిపోయి నిన్ను వదిలేయడం నీ అదృష్టం. వశిష్ఠుడు నేను వదలలేదు, రామచంద్రమూర్తి నేను వదలలేదు, 32,000 యోగ వాసిష్టం నేను వదలలేదు. ఈ జనం వదిలేస్తే ఎంత ఉంటే ఎంత. వాళ్ళు సినిమాకి పోయారు, పోనీ శని వదిలిపోయింది. మనం పట్టించుకునే వాళ్ళు, మనం చచ్చిపోతూ ఉంటాం ఇక్కడ. పట్టించుకోకపోతే నన్ను పట్టించుకోవట్లే, నేను పట్టించుకునేది నేను నా అవధం పట్టించుకోవాలి. ఇక్కడ పట్టించుకోకపోవడం వల్ల మంచిది, మన దారిని మనం ఏకాంతంగా ఉంటాం. ఈ పట్టించుకోవడాలు, రాగద్వేషాలు, ప్రేమలు, ఇష్టాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చిత్తం కారణమర్థానాం. ఈ మొత్తం కార్యకలాపాలన్నిటికీ మనస్సే మూలం. తస్మిన్ సతి జగత్రయం. 3 లోకాలు మన మనస్సులోనే ఉన్నాయమ్మా, బయట ఎక్కడా లేవు. 3 లోకాలు మన మనస్సులోనే ఉన్నాయి. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేశారు అంటాడు. ఎలా చేశారో గమనించండి. ఆయన ఏదో బయటికి వెళ్ళిపోయి సినిమా హీరోలాగా బాణాలు వేసేసాడు అనుకోకూడదు. త్రిపురాసుర సంహారానికి ఆయన వాడిన సామగ్రి ఏమిటి? భూదేవి రథం, సూర్యచంద్రుడు రథచక్రాలు, 4 వేదాలు, 4 గుర్రాలు, వేదాలను పుట్టించిన బ్రహ్మదేవుడు సారథి, మేరు పర్వతం ధనుస్సు, ఆరిశేషుడు దానికి వింటి నారి, శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం, గరుత్మంతుడు అమ్ముల పొది, అదే గరుత్మంతుడు ఆ బాణానికి రెక్క, సముద్రం ఆయన అమ్ముల పొది. వాట్ ఈస్ దిస్? సముద్రం నిజంగా అమ్ముల పొది అవుతుందా? విష్ణుమూర్తి వచ్చి ఆయన బాణం కింద మారిపోతాడా? ఆ బాణం ఎవరైనా ఎలా వేస్తారండి? ఇలా వేస్తారు, గమనించండి. అప్పుడు బాణం కొస శత్రువు మీద ఉంటుంది. మొదలెక్కడ ఉంటుంది మిత్రమా? నీ గుండెల మీద ఉంటుంది. అరిషడ్వర్గాలనే శత్రువుల మీద నీ గుండెల్లోంచి వచ్చే బాణమే, ఆత్మజ్ఞానం బాణమే. మొత్తం పోతారు. అది బాణం వేసే విధానం. బాణం ఇలా వేస్తే వెళ్ళదు కదా. బాణం ఎవరైనా ఎలా వేస్తే ఇలా పట్టుకుని వేస్తారు. అంటే బాణం కొస శత్రువు మీద ఉంది. మొదలెక్కడుంది? నీ గుండెల్లో ఉంది. మూలం నీ గుండెల్లో ఉందయ్యా మొగుడా, చెబితే వినవే అంటున్నారు ఇక్కడ. బాణం మొదలు నీ గుండెల్లో ఉంది. బాణం వేసేవాడు ఇక్కడ బాణం పెట్టి కదా, నీ గుండెల్లో ఉంది మూలం. తదాత్మ తద్విజ్ఞేయక తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నీ గుండెల్లో పెట్టుకున్న ఊరికే గుళ్ళల్లో వెతుకుతావు, గోపురాల్లో వెతుకు. ఏ బొమ్మరాలు దొరుకుతాయి, ఇంకేం దొరకవు. ఇక్కడ తిరుగుతూనే ఉండాలగా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ తచ్చికిత్స్యం ప్రయత్న. 3 లోకాలు అందులోనే ఉన్నాయి. అంటే త్రిపురాసురుడు ఎవరండి? సత్వరజస్తమో గుణాలు. ఆ 3 గుణాలని చంపడమే త్రిపురాసుర సంహారం. దానికి ఎంత ప్రక్రియ కావాలంటే ఈ భూమండలం అంతా నీకు సాయం చెయ్యాలి. వేదాలన్నీ నువ్వు చదవాలి. గుర్రాలు అవ్వడం అంటే అది. బ్రహ్మదేవుడు స్వయంగా నీ జీవితానికి సారథ్యం వహించాలి. శ్రీ మహావిష్ణువునందు నీకు భక్తి ఉండి గొప్ప ఆయుధంగా ఆయనే నీకు సాయం చెయ్యాలి. ఆరిశేషుడు నీ ఆయుధానికి వింటి నారి కావాలి. మేరు పర్వతం అంటే బంగారం. అటువంటి ధనుస్సు నీకు ఉండాలంటే బంగారం నీ చేతిలో ఉండాలి. నువ్వు బంగారం చేతుల్లోకి వెళ్ళిపోకూడదు. బంగారం మనం బంగారాన్ని డబ్బుకు అమ్ముడుపోతున్నాం. డబ్బు మనం సంపాదించాలి. దురదృష్టవశాత్తు డబ్బే మనల్ని సంపాదిస్తుంది. ఒక పని ముందు చెయ్యము అంటాం మనం. తర్వాత మీరు అలా అనకండి సార్, కొంచెం బారాయ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు డబ్బు వీడిని సంపాదించిందా, డబ్బుని వాడు సంపాదించాడా? డబ్బే వీడిని కొనేసింది. ఇదివరకు చెయ్యను అన్నావు, అధర్మం అన్నావు, డబ్బులు తీసుకుని ఎలా చేస్తున్నావు అంటే నువ్వు డబ్బుకు అమ్ముడుపోయావు. ఈ మొత్తం త్రిపురాసురులు ఎక్కడ ఉన్నారు? 3 ఉంటారట. పైగా వాళ్ళు ఎలా చచ్చిపోతారట? వాళ్ళు 3 ఒక రేఖ మీదకి వస్తారట. 3 ఒక రేఖ మీదకి రావడం అంటే సత్వరజస్తమో గుణాలు 3ంటిని ఒక యాంగిల్లోకి తీసుకురావాలి. మనస్సులోనే ఉన్నాయి ఇవి. వాటిని ఒకే బాణం వేయాలి. అందుకే విష్ణుమూర్తిని బాణం కింద వాడాడు. పైగా 3 అంచుల ఆయుధం ఉంటుంది త్రిశూరుడి దగ్గర. 3 ఒక్కసారి చంపాలి కాబట్టి 3 అంచుల ఆయుధం ఉన్న శివుడు దాన్ని యుద్ధం చేశాడు. విష్ణుమూర్తి చెయ్యలేకపోయాడు, బ్రహ్మదేవుడు చెయ్యలేదు, ఇంద్రుడు సరే. శివుడు మాత్రమే ఎందుకు చేశాడు? త్రిశూలం 3 అంచుల ఆయుధం ఉంది. నీలో ఉండే 3 గుణాలని ఒక్కసారే పోగొట్టాలి. ఒక్క దెబ్బలో పోగొట్టాలి. దానికి ఇన్స్టాల్మెంట్ బేసిస్, ఈఎంఐ, వాయిదాల పద్ధతి ఉండవు. ఎందుకంటే ఒకదాన్ని పోగొట్టి ఆగావంటే మళ్ళీ రెండోది వస్తుంది. ఎక్కడికి ఈ రెండోది వచ్చి మళ్ళీ మొదటి దాని లాక్కొస్తుంది. నువ్వు సత్వగుణాన్ని పెట్టుకుని రజస్తమో గుణాలు వదిలేసావంటే ఈ సత్వగుణం మళ్ళీ రజోగుణాన్ని లాక్కొస్తుంది. ఇక్కడికి మనం సత్సంగాలు చేస్తాం కదా, ఓ 10 మంది కలుస్తారు, భగవద్గీత పారాయణ చేస్తారు, సత్సంగం అంటారు, బాగానే ఉంటుంది. ఇందులో ఒక ఆవిడ ఒక రోజు రాదు, వెంటనే ఇంకొక ఆవిడ మర్నాడు 4 రోజుల తర్వాత వస్తే
పిన్ని గారు మీరు రాలేదే, ఏమిటో నాకు అక్కడ ఉండబుద్ధి కాల. ఈవిడ సత్వగుణం నుంచి రజోగుణానికి వచ్చిందమ్మా. ఆవిడ లేకపోతే ఈవిడ ఉండకపోవడం ఏంటంటే జబ్బు వచ్చిందనమాట. ఎందుకు అడుగుతున్నావు అసలు రాలేదని? రాని వాళ్ళని వదిలే, ఎందుకు అడుగుతున్నావు? వై ఆర్ యూ క్వశ్చనింగ్? అంటే నీకో బంధం ఏర్పడింది ఇక్కడ. పైగా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర, మగాళ్ళ దగ్గర, ఆడవాళ్ళ దగ్గర ఏం చెప్తుంది, మేము రోజు సత్సంగం చేస్తాం, ఓ 25 మంది కలుస్తాం, పారాయణ చేస్తాం. ఈ 25 మంది కలిపి ఓ గ్రూప్ అయ్యారు, ఓ ముఠా మేస్త్రి అయ్యారు. ఇక్కడ నువ్వు గ్రూపు వదిలేవయ్యా అంటే సంసారం అనే గ్రూప్ వదిలేసి మళ్ళీ వేరే గ్రూప్ పెట్టుకుంటున్నావు. ఇక్కడ మొత్తం గ్రూపులన్నీ వదిలేయడమే యోగ వాసిష్టం. ఇదే సత్వగుణాహంకారం ఉన్నా కూడా మళ్ళీ అది రజోగుణాన్ని, మళ్ళీ తమో గుణాన్ని లాక్కొస్తుంది. అందుకే ఒకటే దెబ్బ 3 ఒకసారి వేసేయాలి. అందుకే శివుని పెట్టారు ఇక్కడ. ఇదే తస్మిన్ సతి జగత్రయం. నువ్వు 3 లోకాలు అనుకుంటున్నావు, అందులోనే ఉన్నాయి, మన మనస్సులోనే ఉన్నాయి. అందుకే మీరు గమనించండి, తెలుగు భాష గొప్పతనం. స్వర్గలోకం అంటారు దేవతలు ఉండేదాన్ని, మనుషులు ఉండేదాన్ని మర్త్యలోకం అంటారు, కింద లోకాన్ని రాక్షసులు ఉండేదాన్ని పాతాళ లోకం అంటారు. ఆ అక్షరాలు గమనించండి, అవి గుణాలు అనే విషయం అర్థమవుతుంది. స్వర్గ ముందు సకారం ఉంది సత్వగుణం, తర్వాత స్వర్ రకారం ఉంది రజోగుణం. సత్వగుణం రజోగుణం 2 ఉండేవాళ్ళు దేవతలు. వాళ్ళ సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తక్కువ ఉంటుంది. మన ప్రాణానికి మంది మర్త్యలోకం. మర్త్యలోకంలో ఎక్కడ సా లేదు, సత్వగుణం ఉండదు. మర్త్య అనే శబ్దంలో సకారం లేదు కదా, సత్వగుణం ఉండదు. మా సరే, దాని తర్వాత రా అంటే రజోగుణం ఎక్కువ. రాజకీయాలు, పోటీలు, కులకక్షలు, మా ఊళ్ళు మీ ఊళ్ళు అంట, ఈ దరిద్రం అంతా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఇదే రజోగుణం. దాని తర్వాత మర్త్య, రా కింద తావత్తు, తమోగుణం కూడా ఉంటుంది. ఈ తావత్తు దాంట్లో స్వర్గంలో లేదు. దేవతలకి తమోగుణం ఉండదు, సత్వగుణం ముందు ఉంటుంది, కొంచెం రజోగుణం ఉంటుంది. మనది రజోగుణం ఎక్కువ ఉంటుంది, తమోగుణం వెనకాల ఉంటుంది. అంతేనా? సత్వగుణం లేదు. పాతాళం, అందులో సా లేదు, రా లేదు. సత్వగుణం రజోగుణం ఉండవు. పైగా దీర్ఘం ఉంది, అందుకని తమోగుణమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళనే రాక్షసుడు అంటారు. తెలుగు భాష అర్థమైతే వేదాంతం అంతా అర్థమైనట్టేనమ్మా, వేరే ఏం చేయక్కల. ఇవాళ దురదృష్టవశాత్తు మనం ఆ తెలుగుకు దూరం అయిపోయాం. మన పిల్లలు మమ్మీ డాడీ అంటే సిగ్గు లేకుండా పిలిపించుకుంటున్నాం. సిగ్గు లేకుండా మూతిమి కొట్టి మాట మార్చుకోమని చెప్పండి, నేను పలకనని చెప్పండి. మీ నుంచి నేను కోరే గురుదక్షిణ 3 రోజుల తర్వాతైనా నేను కోరేది, నా చేతిలో కట్నాలు, కానుకలు, పంచెలు, పళ్ళు, సన్మానాలు, శాలువాలు, పుస్తకాలు ఏం పెట్టద్దండి. మీ ఇంట్లో ఇంగ్లీష్ మానిపించి తెలుగు మాట్లాడండి, నాకు మీరు గురుదక్షిణ ఇచ్చినట్టే. తెలుగు భాష కోసం బెచ్చగాడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను నేను. మమ్మీ అంటే మూతిమి కొడతానని చెప్పండి, అసలు నేర్పకండి ఆ విషయం. డాడీ అంటాడా పట్టుకుని, 50 ఏళ్ల తండ్రి డాడీయా గాడిదా? ఇక్కడ నాన్నగారు అనలేవు, నేర్పేస్తున్నారు బాగా ఇక్కడ పుట్టుక నుంచి. ఇంకెక్కడ ఉంటుందండి? చూపించండి ఇంగ్లీష్లో ఇటువంటి మాటలని. బహిరంగంగా సవాల్ చేస్తాం. ఇంత గొప్ప మాటలని, స్వర్గమర్త్య పాతాళాలకి గుణాలనే అర్థం ఉన్న మాటలను ఇంగ్లీష్లో చూపించండి, బహిరంగంగా సవాల్. లేదండి, మనం తెచ్చిపెట్టుకున్నాం ఈ దిక్కుమాలిన భాషని, మనం బానిసలం అయిపోయాం. ఇది త్రిలోకాలు. అందుకని తత్విన్ సతి జగత్రయం, నీ మనస్సులోనే 3 లోకాలు ఉన్నాయి. తచ్చికిత్స్యం ప్రయత్నత, నువ్వు ప్రయత్నించి దానికి చికిత్స చేయాలి. మిత్రమా గుర్తుపెట్టండి, మనం చాలామంది ఏం చేస్తామంటే, ఆ మనస్సు బాగుపడాలన్నా దేవుడు దయ ఉండాలి. మరి మినపరొట్టు తినడానికి దేవుడు దయ అక్కర్లేదా? నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించుకోవడానికి దేవుడు దయ ఎక్కర్లేదా? నీకు ఇష్టం లేని వాళ్ళని తిట్టిపోయడానికి దేవుడు దయ ఎక్కర్లేదా? బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి దేవుడు దయ కావాలా? దేవుడు దయ వల్ల బ్రహ్మజ్ఞానం రాదు, మనిషి ప్రయత్నం వల్ల మాత్రమే బ్రహ్మజ్ఞానం వస్తుందని చెప్పిన ఏకైక గ్రంథం యోగ వాసిష్టం. ఏకైక గ్రంథం యోగ వాసిష్టం. మనకి చాలామందికి నచ్చది ఈ మాట, అందుకే చప్పట్లు మోగవు, నాకు బాగా తెలుసు. పక్కనే ఓ గుడి ఉంది, ఆ గుడి దగ్గరికి వెళ్ళి అందరూ గుడిలో ఒక బండ ఉంది, ఆ బండ నాకండి అంటే మొత్తం అందరూ వెళ్ళిపోతారు బస్సు చేసుకుని. దానివల్ల బ్రహ్మజ్ఞానం వస్తుంది అనగానే వచ్చేస్తుంది. రాదమ్మా, అలాగా 100 బండలు నాకినా, 100 తీర్థాలు తిరిగినా, 100 ధ్వజస్తంభాలు మొక్కినా మీకు ఏ జ్ఞానము రాదు. మీ మనస్సును మీరు పరిశీలించుకుంటేనే వస్తుంది. దానికి మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కలా ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. అదే వేదాంతంలో మొదటి మాట చివరి మాట. ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. నీ గుండెల్లో ఉందయ్యా మొత్తం అంటే నువ్వు ఎక్కడికో పెడతానంటావు. అక్కడేదో ఉంది, ఎక్కడ ఏం లేదు, నీ గుండెల్లోనే ఉంది మొత్తం అంతా. మనకి అక్కడుంది ఇక్కడుంది అని ఎందుకు చెప్తారు అంటే వ్యాపారాల కోసం అమ్మ. బాగా నేర్చుకున్నారు వ్యాపారాలు, నన్ను మన్నింతురుగాక.
ఆధ్యాత్మిక వ్యాపారం జరుగుతున్నంతగా డ్రగ్స్ మీద కూడా వ్యాపారం జరగట్లేదండి. భక్తి పేరు మీద చాలా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ జీవుడు చాలా క్షోభపడుతున్నాడు. ఎంత మోసపోతున్నారు. అందుకే పల్లెటూరు అని పిలిచినా సరే నేను వస్తానండి, బద్దలు కొట్టి నిజాలు చెబుతానని చెప్పాను నేను ఖచ్చితంగా. ఆ మనుషులను అమాయకులను చేసి పిచ్చి వేధవలను చేసి ఆడిస్తున్నారండి. పెళ్ళి అవ్వలేదంటే ఏదో యజ్ఞం చేయిస్తా, యజ్ఞం చేస్తే పెళ్ళి అయిపోతుందా? 2 లక్షలే వాడికి అవుతాయి 3 పెళ్ళిళ్ళు, మనకు అవ్వవు. ఇక్కడ దంపతులు కొట్టుకుంటున్నారంటే ఏదో ఏం చేయిస్తావు? ఇక్కడ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు, తెలుసుకో. నువ్వు యజ్ఞం చేయిస్తే కలిసిపోతారా? ఈ మొత్తం వ్యాపారం జరుగుతున్నదంతా ఇదే. దుర్వ్యసనాల వ్యాపారాన్ని మించిపోయిందండి భక్తి వ్యాపారం. ఆ భక్తి వ్యాపారానికి పూర్తిగా వ్యతిరేకమే యోగ వాసిష్టం. నీ మనస్సులో ఉందంతా తచ్చికిత్స్యం ప్రయత్నతః.